అందరికీ నమస్తే అండి. ధాన్యం సేకరణ ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వేగంగా జరుగుతుంది. రైతులకు సంబంధించి ధాన్యం వాళ్ళు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడమే ఒక కీలకమైన ప్రక్రియ. దీనిలో మద్దతు ధర ఇవ్వడము, కొనుగోలుకి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడడము ఇదంతా కూడా కీలకం, చాలా ఇంపార్టెంట్. మొత్తం అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న జీవితాలకి లైఫ్స్కి లింకు ఫార్మర్స్కి వాళ్ళు పండించే ధాన్యానికి వరకు ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. నేను నిన్న ఒక వీడియో చేశాను, ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అనేది. దానిలో చిన్న చిన్న లోపాలు కూడా చెప్పాను. దాని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు కొంతమంది రైతులతో మాట్లాడిన తర్వాత కొన్ని నాకు స్పష్టంగా అర్థమయ్యాయి కొన్ని విషయాలు. ఒకటి, రాష్ట్రంలో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ అనే విధానం ద్వారా ధాన్యం కొనుగోలులో కొత్త ప్రక్రియ అయితే ప్రారంభించింది. అంటే కొనుగోలుని మరింత సులభతరం చేసింది. రైతులు పండించిన ధాన్యం అమ్మకాన్ని మరింత సులభతరం చేసింది. రైతులు జస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే అటు నుంచి ఏఐ రిప్లై పెడుతుంది. రిప్లై వచ్చి మీకు దగ్గరలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం ఎక్కడ ఉంది, అక్కడ రేట్ ఎంత ఇస్తున్నారు, ఇదంతా కూడా చెప్తుంది. ఇదంతా ప్రొసీజర్ అంతా బాగానే ఉంది. అందుకని కొనుగోలు కూడా బాగానే జరిగింది. దాదాపుగా ఇప్పటికి 12 లక్షల టన్నులు కొన్నారంట. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకున్న డేటా ప్రకారం 12 లక్షల టన్నులు. రైతులకు సుమారుగా 2500 కోట్లు రైతులకి డబ్బులు ఇచ్చారు. మరో కీలకమైన విషయం ఏంటంటే, మీరు పక్కన స్క్రీన్ షాట్లు కూడా చూడండి. పక్కన నేను స్క్రీన్ షాట్లు పెడుతున్నా చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొంటే కనీసం 2 నెలల నుంచి 3 నెలల వరకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పుడో 2-3 నెలల తర్వాత డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 48 గంటల్లోనే డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 7500 కోట్లు ప్రభుత్వం సిద్ధంగా డబ్బులు రెడీ చేసుకొని దాన్ని బ్యాంక్ అకౌంట్లో రెడీగా పెట్టి, ఖజానాలో రెడీగా పెట్టి 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణను టార్గెట్గా పెట్టుకొని ప్రారంభించారు. అంటే ధాన్యం వస్తున్నప్పుడు అప్పటికప్పుడు డబ్బులు ఎత్తుక్కోవడం కాకుండా ముందే డబ్బులు రెడీ చేసుకున్నారు. ముందే ట్రెజరీలో డబ్బులు రెడీ చేసి ఉంచారు. అందుకే ధాన్యం సేకరణ జరిగిన వెంటనే రైతులు బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని 48 గంటల్లో వేసేస్తున్నారనమాట. ఇది చాలా మంచి విషయం. అయితే ఇక్కడ మనకు రైతుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కొన్ని డిఫరెన్స్ ఏంటంటే, డబ్బులు సకాలంలో ఇస్తున్నారు, 48 గంటల్లో ఇచ్చేస్తున్నారు, కీలకమే. కాకపోతే అక్కడ కొనుగోలు సమయంలో కొన్ని కొర్రీలు పెడుతున్నారు. అందులో ఒకటోది ఏంటంటే, తేమ శాతం ఎక్కువగా చూపిస్తున్నారు. ఇది గతంలో నుంచి ఎప్పటి నుంచి ఉన్న సమస్య. అక్కడ కొనుగోలు కేంద్రంలో ఉన్న అధికారులు ఆ ధాన్యం రకాలని ఎంచడం, కావాలని వంకలు పెట్టడం, రకరకాల కొర్రీలు పెట్టడంతో రేటు తగ్గించేస్తున్నారు. దాదాపుగా 1800 ఇవ్వాల్సిన చోట 1200, 1300 ఇచ్చి పంపించేస్తున్నారు. దీనివలన క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి తెలియని అవినీతి జరుగుతోంది. అక్కడ రైతులు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు అక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత వెనక్కి తీసుకెళ్ళలేరు. అక్కడ వరకు వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రానికి అన్ని బస్తాలు తీసుకొచ్చిన తర్వాత వెనక్కి తీసుకెళ్ళడం వాళ్ళకి లాసే. సో ఆ లాస్ ఏదో పడే బదులు సరేలే ఇచ్చేద్దాంలే అని ఇంకా ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇచ్చేయాల్సి వస్తుంది. దానివలన ఒక్కో బస్తా మీద రైతులు 300-400 కోల్పోతున్నారు. ఈ సమస్య నిజంగానే ఉంది. చాలా చోట్ల రైతుల నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ అదొకసారి చూసుకోవాలి. అలాగే తేమ శాతం లేనప్పటికీ తేమ శాతం ఎక్కువగా ఉంది అని చూపిస్తున్నారు. 17%, 20%, 22% తేమ ఉన్నా సరే పర్వాలేదు తీసేసుకోవచ్చు అన్నారు. కాకపోతే ఇప్పుడు వింటర్ సీజను ఎక్కువగా మంచు పడుతుంది కాబట్టి, మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఎక్కువ ఉందంట అక్కడక్కడ. సో అది చూసుకోవాలన్నమాట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ టైంకి, అంటే 2023 సంవత్సరంలో ఇదే టైంకి దాదాపుగా వాళ్ళు 6 లక్షల టన్నులు కూడా సేకరించలేదు. కానీ ఈ ప్రభుత్వం 12 లక్షల టన్నులు సేకరించడం ఒక మంచి విషయం. సో జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలులో జరుగుతున్న తప్పుల మీద, ఆ లోపాల మీద ధర్నాలు, ఆందోళనలు చేస్తామని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళండి అని కూడా పిలుపునిచ్చారు. కానీ అదంతా కూడా పెద్దగా నిరుపయోగమే. దాని నుంచి రైతుల నుంచి స్పందన ఉండదు. అటువంటి లేని సమస్యను సృష్టించి, లేని సమస్య ఉన్నట్టు చూపించి ధర్నాలు, ఆందోళనలు చేసినప్పుడు రైతులు రారు. ఆ ధర్నాలకి, ఆందోళనలకి రైతుల నుంచి మద్దతు ఉండదు. మీరు రైతుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు రైతుకు నిజంగా సమస్య ఉండాలి. ఆ సమస్య లేకుండా మీరు ఆందోళన చేయడం వేస్ట్. మీరు కావాలంటే ఇందాక పక్కన కామెంట్లు చూశారు కదా, 48 గంటల్లోనే డబ్బులు వచ్చేస్తున్నాయి. కాకపోతే 1800 లేదా మినిమం 1600 అయినా ఇవ్వాల్సిన చోట 1200, 1300 ఇస్తున్నారు. అదొక్కటే లోపం అన్నమాట. మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా నెక్స్ట్ ఒక జనవరి 15వ తేదీ వరకు మేబీ ధాన్యం కొనుగోలు జరుగుతాయి.
మేబీ లేదా జనవరి నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. కాకపోతే నెక్స్ట్ 20 డేస్ చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో వీలైతే రైతులు వెళ్ళినప్పుడు ముందుగానే అక్కడికి వెళ్ళి చూడండి పరిస్థితి. ఇప్పుడు మీరు బస్తాలన్నీ తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేసి వాళ్ళు ఎంత ఇస్తున్నారో చూడకుండా ముందుగానే వెళ్ళి వాళ్ళు ఏమైనా కొర్రీలు పెడుతున్నారా, తేమ శాతం ఎక్కువగా చూపిస్తున్నారా, కావాలని అమౌంట్ తక్కువ ఇస్తున్నారా అనేది ముందుగానే చూడండి. చూసి వీలైతే ఆ ప్రొసీజర్ అంతా ఒక వీడియో తీసుకొని ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయండి. రైతులు చైతన్యంగా ఉంటే అధికారులు మాట వినాల్సిందే, ప్రభుత్వం దిగిరావాల్సిందే, ప్రజాప్రతినిధులనే దిగిరావాల్సిందే. రైతులు భయపడితే అమ్మో మాకు మళ్ళీ డబ్బులు రావేమో, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే మేము నష్టపోతామేమో అనే భయపడితే ఇంకేమీ చేయలేరు. అందుకే మీరు ముందు వెళ్ళండి. ముందు వెళ్ళి అక్కడ వేరే రైతు దగ్గర ఎలా కొనుగోలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని చూడండి ప్రొసీజర్. లేదు మీరు వెళ్తున్నప్పుడు ఇబ్బందులు పెడితే వీడియో తీసుకోండి. వీడియో తీసి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయండి. ఏదైతే ఏఐ నెంబర్ ఉందో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, ఆ వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను వీలైతే. పక్కన స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ పెడతాను చూడండి, అది ఏఐ నెంబర్ అనమాట. థ్యాంక్ యూ.